హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పండు మిరపకాయలతో నిల్వ పచ్చళ్ళే కాదండి, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే అద్దిరిపోతుందండి రుచి. అన్నం మొత్తం మనం ఈ పచ్చడితోనే కడుపు నిండా తినేయొచ్చు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పండు మిరపకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 10 పండు మిరపకాయలు తీసుకున్నాను. సైజ్ చూసారు కదా, ఈ సైజువి 10 పండు మిరపకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని ఈ విధంగా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్లు వేయడం వల్ల పచ్చడి ఒక 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. మెంతులు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల మినపగుళ్ళు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. మినపగుళ్ళు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పండుమిర్చి కొంచెం తెల్లబడేంత వరకు వేయించుకోవాలి. పైన కొంచెం తెల్లగా అవుతుంది, అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గినట్లుగా అవుతాయి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి తరిగి వేసేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ కొత్తిమీర కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర లేకుండా కూడా అచ్చంగా పండుమిర్చితో కూడా పచ్చడిని చేసుకోవచ్చు, కానీ కొత్తిమీర వేస్తే రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అంతా వేసేసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ముందు చింతపండు మాత్రం వేసుకోండి, నీళ్లు వేయొద్దు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చళ్ళలోకి అవసరం అనుకుంటే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లో సగం ఇంగువ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోండి. నేను మర్చిపోయాను వేయడం, అందుకే లాస్ట్ లో వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పోపులో పచ్చడంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి కలుపుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకుని తినేయాలనిపిస్తుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. అంతేనండి, పండు మిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బయట అయితే ఈ పచ్చడి 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే మనకు ఒక 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే అదిరిపోతుందండి రుచి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.